హాయ్ హలో నమస్తే, నేను మీ పింకి వెంకటేశం. మా అబ్బాయి ఫైనల్గా ఈత అయితే నేర్చుకున్నాడు. వాడు కొంచెం యాక్టివ్గా ఉంటాడు కాబట్టి కేవలం 3 రోజుల్లోనే ఈత నేర్చుకున్నాడు పర్ఫెక్ట్గా. కానీ ఇంకా కొన్ని టెక్నిక్స్ అయితే మనం నేర్పాలి. పిల్లలు ఈత నేర్చుకునేటప్పుడు కంపల్సరిగా తల్లిదండ్రులు అయితే పక్కనే ఉండాలి. ముఖ్యంగా తండ్రి పక్కనే ఉండి నేర్పించుకోవాలి. దీనివల్ల వాడికైతే చక్కటి ఆట విడుపుగాను మరియు మంచి వ్యాయామంగా కూడా ఈ ఈత అనేది పనిచేస్తుంది. మళ్ళీ పిల్లలు చాలామంది సరదాగా ఎంత బాగా ఆడుకుంటున్నారంటే ఆటతో పాటు ఈత నేర్చుకుంటున్నారు. ఈ సమ్మర్లో ప్రతి తల్లిదండ్రి కూడా బాగా ఆలోచన చేయండి. దగ్గరలో ఉన్నటువంటి నీటి కుంటలు కానీ చెరువుల దగ్గర కానీ తీసుకెళ్ళి ఈ వేసవి సెలవుల్లో అందరూ మీ పిల్లలకి ఈత నేర్పించండి. చాలా మంచిగా ఉంటుంది. వాళ్ళకొక టూర్లు గీర్లు తీసుకుపోయే బదులు ఇలాంటివి నేర్పిస్తే వాళ్ళకొక విద్యను నేర్పించిన వాళ్ళం కూడా అవుతాం కదా. ఇది కూడా వాళ్ళకు మనం ఇచ్చే ఒక చక్కటి ఎసెటే, ఆస్తే అని అనుకోవాలి. ఎందుకంటే చూడండి, పిల్లలు ఎంత మంచిగా సంతోషంగా ఆడుకుంటున్నారో, వాళ్ళకి ఎంత ఆట విడుపుగా ఉంటుందో చూడండి. పిల్లలందరూ కూడా ఎంత చక్కగా నేర్చుకుంటున్నారు. వీళ్ళందరూ ఈ సంవత్సరం నేర్చుకునే పిల్లలే ఈత. ఎంతమంది నేర్చుకున్నారో చూడండి. దయచేసి మీరు ఈ వీడియోని చూసి మిగతా అందరికీ కూడా షేర్ చేయండి. ఎందుకంటే ఏ ఒక్కరైనా దీనిని చూసి ఇన్స్పైర్ అయ్యి నేర్పించినట్టయితే వాళ్ళకు కూడా హెల్ప్ చేసిన వాళ్ళే అవుతారు కదా. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇలాంటి మంచి వీడియోలు ముందు చేయాలంటే మీ సపోర్ట్ నాకు కావాలి కదా. థ్యాంక్ యూ సో మచ్.